నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక క్రౌంచ పక్షులు. రచన గన్నవరపు నరసింహమూర్తి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ రోజు నేను ముంబై నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి మా ఊరు వెళ్ళాను. అక్కడ మా అమ్మ ఒంటరిగా నాన్నగారి చనిపోయిన దగ్గర నుంచి ఉంటుంది. నేను ముంబైలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు సుప్రజతో పెళ్ళై 4 సంవత్సరాలవుతుంది. ఆ మరుసటి సంవత్సరం నాన్నగారు చనిపోయారు. అప్పుడు అమ్మను ముంబై తీసుకెళ్లాను. కానీ అమ్మ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. బహుశా ఆ నగర ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఆమెకు నచ్చలేదు కాబోలు. 2 నెలల తర్వాత నేను వద్దని చెప్పినా వినకుండా మా ఊరు వెళ్ళిపోయింది. అప్పటినుంచి అమ్మ మా ఊళ్ళోనే ఒంటరిగా ఉంటుంది. ఆమెకు సహాయంగా మా రైతు రామన్న ఉంటాడు. నేను ప్రతి 6 నెలలకోసారి వచ్చి అమ్మ బాగోగులు చూస్తుంటాను. నేను మా ఊరు వెళ్ళి అమ్మని చూసి ఆమెకు కావలసిన మందులు, కిరాణా సామానులు అన్నీ కొన్నాను. ఆ తర్వాత పొలానికి వెళ్ళి వరి పంటను చూశాను. ఇంతలో నా స్నేహితుడు రమేష్ ఫోన్ చేసి నా యోగక్షేమాలు కనుక్కున్నాడు. నేను మా ఊరు వచ్చానని చెప్పగానే చాలా సంతోషించి వెళ్లే ముందు తను పనిచేసే ఊరికి రమ్మనమని చెప్పాడు. చిన్నప్పుడు నేను రమేష్ మా ఊరి స్కూల్లోనే చదువుకున్నాము. వాళ్ళ నాన్నగారు మా స్కూల్లోనే టీచర్గా పనిచేసేవారు. ఇప్పుడు వాడు విజయనగరం దగ్గర ఒక పల్లెలో టీచర్గా పనిచేస్తున్నాడు. రమేష్తో మాట్లాడిన తర్వాత నాకు మా అనంతరం మాస్టారు గారు గుర్తుకు వచ్చారు. అతను పదవి విరమణ తర్వాత రమేష్ పనిచేస్తున్న ఊరికి దగ్గరలోనే ఉన్న తన సొంత ఊరు సుమిత్రాపురంలో ఉంటున్నారు. సంవత్సరం క్రితం అతని భార్య జానకమ్మ గారు చనిపోయారు. అనంతరం మాస్టారు వల్లే తాను ఇంజనీరింగ్ చదవగలిగాడు. మా నాన్న టీచరు ట్రైనింగ్లో చేరమని చెప్పినప్పుడు అనంతరం మాస్టారు గారు నాకు మంచి మార్కులు వచ్చాయని, ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు వచ్చింది కాబట్టి ఇంజనీరింగ్ చదివించమని చెప్పటంతో మా నాన్న తప్పక నన్ను ఇంజనీరింగ్లో చేర్పించాడు. 1 సంవత్సరం ఫీజుకి డబ్బులు చాలకపోతే మాస్టారు గారే ఫీజు కట్టారు. అందుకే రమేష్ని చూడటానికి వెళ్ళినప్పుడు సుమిత్రాపురం వెళ్ళి మాస్టారు గారిని కూడా కలవాలని నిర్ణయించుకున్నాను. 2 నెలల తర్వాత నా పనులన్నీ ముగించుకుని రమేష్ దగ్గరికి బయలుదేరాను. రమేష్ని కలిసి వాడింట్లోనే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం సుమిత్రాపురం బయలుదేరాను. ఆ సమయంలో మాస్టారు గారి కుటుంబంతో నాకున్న బాంధవ్యం గుర్తుకు రాసాగింది. మాస్టారు గారు, మా నాన్నగారు, రమేష్ నాన్నగారు ముగ్గురు మా ఊరి హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. మాస్టారు గారికి 2 పిల్లలు. పెద్దవాడు శ్రీహర్ష, నా క్లాస్మేట్. ఇద్దరం మా ఊరి స్కూల్లోనే 10వ తరగతి, తర్వాత బొబ్బిలిలో ఇంటర్ చదివాము. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివితే శ్రీహర్ష జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదివాడు. మాస్టారు గారి అమ్మాయి నీరజ కూడా తర్వాత ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత శ్రీహర్ష ఎంఎస్ చదవటం కోసం అమెరికా వెళ్ళి అక్కడే పనిచేస్తున్న గుజరాతీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. నీరజకి అమెరికాలో పనిచేస్తున్న మధుతో పెళ్ళై అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళైన 5 ఏళ్లకు మాస్టర్ గారు పదవి విరమణ చేశారు. పదవి విరమణాంతరం మాస్టారు గారు తన స్వంత ఊరు సుమిత్రాపురం వెళ్ళిపోయారు. అక్కడ అతనికి స్వంత ఇల్లు, పొలాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల క్రితం జానకమ్మ గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ విషయం క్రితంసారి నేను మా ఊరు వచ్చినప్పుడు నాకు తెలిసింది. అప్పట్నుంచి మాస్టారు గారిని పరామర్శించాలని ఎంత ప్రయత్నించినా నా బిజీ షెడ్యూల్డ్ వల్ల కుదరలేదు. ఎలాగైతేనేం ఇన్నాళ్ళకి అతన్ని పరామర్శించే అవకాశం లభించింది. మాస్టారు గారిని తలుచుకుంటే నాకు చాలా బాధ వేయసాగింది. నేను చిన్నప్పుడు ట్యూషన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జానకమ్మ గారిని గమనిస్తూ ఉండేవాడిని. మాస్టారు గారు ప్రతి చిన్న విషయానికి ఆమె మీదే ఆధారపడేవారు. ఆమె ఎంతో ఓపికగా ఆయన పనులన్నీ చేస్తూ ఆ ఇంటి బాధ్యతలను చూస్తుండేది. అంతగా ఆమె మీద ఆధారపడ్డ మాస్టారు గారు ఇప్పుడు ఒంటరిగా ఆ ఊళ్ళో ఎలా ఉండగలుగుతున్నారోనన్న సందేహం నాకు కలుగుతుంది. అరగంట తర్వాత నా టాక్సీ సుమిత్రాపురం చేరుకుంది. ఊరు చిన్నది కావటం వల్ల 5 నిమిషాల్లోనే మాస్టారు గారి ఇంటికి చేరుకున్నాను. ఆ ఇల్లు ఊరికి దూరంగా పచ్చటి పొలాల మధ్య పర్ణశాలలా ఉంది.
చుట్టూ ప్రహరీ గోడ, మధ్యలో గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. మాస్టారు గారు అరుగు మీద కూర్చుని కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెబుతూ కనిపించారు. ఆ ఇంటి చుట్టూ పచ్చటి పూల మొక్కలు, వాటి మధ్యలో కూరల పాదులు, గులాబీలు, మల్లెలు, సన్నజాజి, కనకాంబరాలు, నందివర్ధనం పూల పరిమళ సుగంధాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గేటు చప్పుడు వల్ల నన్ను చూసిన మాస్టారు గారు ఆశ్చర్యపోయి బయటకొచ్చారు. ఏరా ప్రసాద్, బాగున్నావా? వస్తున్నట్లు ఫోన్ అయినా చెయ్యలేదు అన్నారు ఆప్యాయంగా. అమ్మకి ఒంట్లో బాగోలేదని వచ్చాను మాస్టారు గారు. గురువమ్మగారు చనిపోయారన్న వార్త విని చాలా బాధపడ్డాను. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయాను అన్నాను. మాస్టారు వెంటనే పిల్లల వైపు తిరిగి, ఇంక మీరు ఇంటికి వెళ్ళండి, రేపు హోంవర్క్ చేసి రండి అని చెప్పగానే వాళ్ళు గోల చేస్తూ వెళ్ళిపోయారు. రా ప్రసాద్ అంటూ మాస్టారు నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. వరండా విశాలంగా ఉంది. అక్కడ నేను కుర్చీలో కూర్చోగానే మాస్టారు ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత వచ్చారు. ఇప్పుడు చెప్పు ప్రసాద్, అందరూ బాగున్నారా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు మాస్టారు గారు. బాగుంది మాస్టారు. మీ పిల్లలు బాగున్నారా? పండక్కి వచ్చారా అన్నాను. ఆయన, లేదు ప్రసాద్, వాళ్ళమ్మ చనిపోయినప్పుడు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు అన్నారాయన. అలా చెబుతున్నప్పుడు ఆయన మాటల్లో విషాదం ధ్వనించింది. ఇంతలో 50 ఏళ్ల పైబడ్డ ఓ స్త్రీమూర్తి లోపల నుంచి వచ్చింది. ఆమెను చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆమెను చూస్తుంటే జానకమ్మ గారిలా ఉన్నారు. ఆవిడ చేతిలోని ట్రేలో కాఫీలున్నాయి. ఆవిడ ఎవరా అని నేను ఆలోచిస్తున్న సమయంలో మాస్టారు గారు నా వైపు తిరిగి, ప్రసాద్, ఈమె వరలక్ష్మి గారు. ఇక్కడే టీచర్గా పనిచేసి మొన్ననే పదవీ విరమణ చేశారు. సంవత్సరం క్రితం మేమిద్దరం వివాహం చేసుకున్నాము అని చెప్పారు. అతని మాటలు ఒక్కసారిగా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మాస్టర్ గారు ఏం చెబుతున్నారో మొదట అర్థం కాలేదు. కొద్దిసేపటికి నేను ఆశ్చర్యం నుంచి తేరుకుని, నమస్కారం అమ్మా, నేను మాస్టారు గారి శిష్యుడిని, నా పేరు ప్రసాద్ అని ఆవిడికి నమస్కారం పెట్టాను. మాస్టారు గారు మీ అందరి గురించి చెబుతుంటారు బాబు అంది ఆవిడ నాకు కాఫీ అందిస్తూ. ఆ తర్వాత కొద్దిసేపు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాము. అతనితో మాట్లాడుతున్నానే కానీ నా మనసు మాత్రం మాస్టారు గారి ద్వితీయ వివాహం గురించి ఆలోచిస్తున్నది. మాస్టారు గారికి జానకమ్మ గారంటే ఎంతో ఇష్టం. ప్రతి క్షణం అతని నోటి నుంచి జానకి అన్న శబ్దం వినిపిస్తుండేది. అటువంటి మాస్టారు గారు ఆవిడ చనిపోయిన తర్వాత అదే సంవత్సరంలోపే ఈవిడని ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఈ వివాహానికి అతని పిల్లల మద్దతు ఉందా? ఆలోచిస్తుంటే అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. ఇంతలో మాస్టారు లేచి, ప్రసాద్, పద, ఏటివైపు వెళదాం, సాయంకాలం ఏటి ఒడ్డున చల్లటి గాలి వీస్తుంది అన్నారు. నేను వెంటనే చెప్పులు వేసుకుని అతని వెనుక బయలుదేరాను. గోధూళి వేళ. పడమర సంజె సింధూరంలోకి మారిపోతుంది. ఏటి తీరం ప్రశాంతంగా ఉంది. ఇద్దరూ ఆ ఒడ్డున ఉండే బండరాల మీద కూర్చున్నాము. ఏరురాళ్ల మధ్య శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. కొద్దిసేపు మా మధ్య మౌనం. మాస్టారు గారు, ఇక్కడికి వచ్చే వరకు మీరు ద్వితీయ వివాహం చేసుకున్న సంగతి నాకు తెలీదు. మీ వివాహానికి మీ పిల్లలు ఒప్పుకున్నారా? ఇలా అడుగుతున్నందుకు దయచేసి ఏమీ అనుకోవద్దు అని ఆయన్ని అడిగాను. నా మాటలకు మాస్టారు మౌనం దాల్చారు. ఏటి గలగల శబ్దం తప్ప అక్కడంతా నిశ్శబ్దం. దూరంగా తోటల్లోంచి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. వాళ్ల వల్లే నేను ఈ వివాహం చేసుకోవలసి వచ్చింది. వాళ్లే సరిగ్గా ఉంటే వివాహం ప్రశ్న తలెత్తేది కాదు అన్నారు. అతని మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు మా గురించి పట్టించుకోవటం మానేశారు. అంతకు మునుపు సంవత్సరానికోసారి సంక్రాంతికి వచ్చేవారు. కానీ పెళ్లి తర్వాత అసలు రావటం మానేశారు. నా భార్య జానకికి హార్ట్అటాక్ వస్తే ఇద్దరూ రాలేదు. నేనే నెల్లాళ్ల పాటు ఆమెను హాస్పిటల్లో చేర్పించి నానా బాధలు పడ్డాను. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఆమెను చూడటానికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఉద్యోగాల్లో బిజీ, సెలవులు దొరకవు అని సాకులు చెప్పారు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించిన జానకికి వాళ్ళు చేసిన పని విరక్తి కలిగించింది. అప్పుడు ఆమె మరణం అంచుల దాకా వెళ్ళి బతికింది. కానీ ఆమెను చూడాలన్న ధ్యాస పిల్లలకు కలగలేదు. పిల్లని ఎందుకు కావాలనుకుంటాము చెప్పు?
అవసాన దశలో ఆదుకుంటారనే కదా. పిల్లలు కేవలం ఆస్తులకే కాదు, బాధ్యతలకు కూడా వాళ్ళు వారసులు. కానీ చాలామంది ఈ తరం పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం రెండవసారి ఆమెకు మళ్ళీ గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళని చూడాలని ఆ ప్రాణం 4 రోజులు ఎదురుచూసింది. చివరకు వాళ్ళని చూడకుండానే కన్ను మూసింది. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. కానీ వాడు సమయానికి రాకపోవటం వల్ల నేనే ఆమె చితికి నిప్పంటించాను. ఆమె చనిపోయిన 3 రోజుల తర్వాత వాళ్ళిద్దరూ వచ్చారు. ఆమె కర్మకాండలు పూర్తయిన తర్వాత పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని వాళ్ళిద్దరికీ పంపేసి నన్ను వాళ్లతో అమెరికా వచ్చేయమని చెప్పారు. వాళ్ళ పెళ్ళిళ్ళైన కొత్తలో ఒకసారి మేమిద్దరం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండలేక ఎన్నో బాధలు పడ్డాము. అందుకే నేను వాళ్లతో రానని చెప్పేశాను. నాకున్న 10 ఎకరాల్లో 6 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుని ఇద్దరికీ ఇచ్చేశాను. అప్పటినుంచి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నాను. వారానికి ఒక్కసారి కూడా నాతో వాళ్ళు మాట్లాడేవారు కారు. ఒక్కోసారి ఒంటరితనం నన్ను బాగా బాధ పెట్టేది. ఇక్కడ ఒక్కడిని ఉండలేక ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోవాలనిపించేది. ఆ సమయంలో వరలక్ష్మి గారు పరిచయం అయ్యారు. ఆవిడ భర్త కూడా 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆమెకు కూడా 2 పిల్లలు. వాళ్ళిద్దరూ కెనడాలో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఈవిడని మా పిల్లల్లాగే పట్టించుకోవటం మానేశారు. ఇద్దరం ఒంటరి పక్షులం. ఇద్దరం పిల్లలనే సర్పదుష్టులం. అందుకే ఇద్దరం ఒకే గూటిలో ఉండాలని నిర్ణయించుకున్నాము. ముందు సమాజం ఏమిటనుకుంటుందో అని భయపడ్డాము. కానీ మన కష్టాల్లో ఆదుకోని సమాజానికి ఎందుకు భయపడాలని దాన్ని పట్టించుకోవటం మానేశాము. ఇది జరిగింది అని చెప్పారు మాస్టారు. ఇప్పుడు నా సందేహాలకు సమాధానాలు దొరికాయి. ఇందాక మాస్టారు 2వ పెళ్లి చేసుకున్నారనగానే కొద్దిగా బాధ కలిగింది. కానీ ఇప్పుడు అతను చేసిన పని సరి అయినదన్న భావం నాలో కలిగింది. మీరు జానకమ్మ గారు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. అటువంటిది మీరిద్దరూ పిల్లలకు దూరంగా బతకగలరా అని అడిగాను. పిల్లలని పెంచి పెద్ద చేసి వాళ్లను ప్రయోజకులుగా చేయటం వరకే తల్లిదండ్రుల బాధ్యత. కానీ వాళ్ళ నుంచి ప్రేమతో సహా ఏమీ ఆశించకూడదు. వాళ్ళను బాగా చదివించాము కాబట్టి వానప్రస్థంలో వాళ్ళు మమ్మల్ని తిరిగి చూడాలని ఆశించడం మంచిది కాదు. ప్రతిఫలాలు కోరితే అది ప్రేమ అవదు, వ్యాపారం అవుతుంది. చెట్టుకు నీళ్లు పోసి పెంచటం వరకే మన బాధ్యత. దాని నుంచి ఫలాలు ఆశించటం భావ్యం కాదు అన్నాడాయన. అయినా పిల్లలుండి ఇలా ఒంటరిగా వాళ్లకు దూరంగా బతకటం కష్టం కాదా అని అడిగాను. మేమిద్దరం ఒకే రకం పక్షులం. రాను రాను మనుషులు పక్షుల్లా తయారవుతున్నారు. పక్షులు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాయి. కానీ రెక్కలు రాగానే వాటిని మరిచి గూడును వదిలి ఎక్కడికో ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోయిన తర్వాత వాటిని కన్న పక్షులు కూడా పిల్లల గురించి మర్చిపోతాయి. ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తున్నాము. మేమిప్పుడిప్పుడే వాళ్ళని మర్చిపోతున్నాము. వాళ్ళంటే రెక్కలొచ్చి గూడిని వీడి వెళ్ళిపోయారు. మేము అలా వెళ్ళలేము. బతుకున్నన్నాళ్ళు ఈ గూట్లోనే మా బతుకు అని అతను చెబుతుంటే మాస్టారి మాటల్లో నిజాయితీ కనిపించింది. కానీ మనం మనుషులం. ఎన్నాళ్ళీ వేదన? ఎంత ధైర్యంగా ఉన్నా అది మనల్ని వేధించక తప్పదు అన్నాను నేను. ఇతరుల నుంచి ఏది ఆశించకూడదు. ఆశించి అది నెరవేరకపోతే అది మనల్ని దహించి వేస్తుంది అన్నాడాయన. మాస్టారు, మీరు చెప్పింది విన్న తర్వాత మేడం గారిని పెళ్లి చేసుకుని మంచి పని చేశారనిపిస్తుంది అన్నాను. ఒక క్రౌంచ పక్షి వేదనలోంచి రామాయణం పుట్టింది. నేను కూడా ఆ క్రౌంచ పక్షి లాంటి వాడినే. జానకి చనిపోయిన తర్వాత నా గూడు ఒంటరిదైపోయింది. అది త్రేతాయుగం కాబట్టి ఆ క్రౌంచ మిథునం ఒకరికొకరు త్యాగం చేశారు. కానీ మనం మనుషులం కాబట్టి అలా చేయలేము. జీవితాన్ని వేదనాభరితం చేసుకుంటే అది విషాదం అవుతుంది. అందుకే నా గూడులోకి ఇంకో క్రౌంచ పక్షిని ఆహ్వానించాను. ఇప్పుడు మాది గొప్ప మిథునం. మాకెవ్వరి సహాయం అక్కర్లేదు. ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతాము అన్నారు చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. అతని మాటలు విన్న నా కళ్ళు కూడా చెమర్చసాగాయి. మాస్టారు గారు అన్న క్రౌంచ మిథునం అన్న ఆ మాట నాకు పదే పదే గుర్తుకు రాసాగింది. ఆ తర్వాత ఇద్దరం ఇంటివైపు బయలుదేరాము. సమాప్తం.
నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.